కాంతమ్మ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. కాంతమ్మ తన భర్త చేసే చిన్నపాటి ఉద్యోగంతో తన కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. కాంతమ్మ ఇద్దరు కొడుకుల్ని ఎంతో కష్టపడి చదివించింది. పెద్ద కొడుకు ఊళ్ళోనే ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు మంచి యూనివర్సిటీలో స్కాలర్షిప్ రావడంతో చదువుకోవడానికి బయటూరికి వెళ్ళాడు. కాంతమ్మ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం కావడంతో పెద్ద సంబంధాలు రాకపోవడంతో తన పెద్ద కొడుక్కి చాలా తక్కువ కట్నం తీసుకొని కుసుమనిచ్చి పెళ్లి చేస్తుంది. ఇదిగో కోడలు పిల్ల, నేను పని మీద బయటికెళ్తున్నాను. మీ మావయ్య గారు అబ్బాయి వస్తే భోజనం వడ్డించు. అత్తయ్య గారు, మీరు బయటికెళ్తున్నారా? అయితే ఇంటికి కావలసిన కూరగాయలు వచ్చేటప్పుడు తీసుకురండి. తెస్తానమ్మా. నా కోడలు పుట్టింటి నుండి బాగా డబ్బులు తెచ్చింది కదా, వాటితో కూరగాయలేం కర్మ. ఇంటికి కావలసిన వస్తువులన్నీ కేజీల లెక్కన తెచ్చి నిల్వ చేస్తాను. అదేంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? అసలు నేనిప్పుడేమన్నానని? నువ్వేమనవమ్మా, ఎప్పుడూ మౌనంగానే ఉంటావు. మా పరిస్థితి బాగోలేక నిన్నీ ఇంటికి కోడలిగా చేసుకున్నాం. ఏదో గొప్పింటి సంబంధం వస్తే ఎంతో కొంత కట్నం వస్తుంది. ఆ డబ్బుతో పెద్దోడి చేత వ్యాపారం పెట్టించి కొంచెం ఈ ఇంటి పరిస్థితి మారుద్దామని ఆశపడ్డాను. కానీ ఏం చేస్తాం, చుక్కెదురైంది. అయినా నిన్ననేం లాభంలే, మా కర్మిలా తగలడింది అని విసుక్కుంటూ బయటకెళ్ళిపోయింది. అత్తగారి మాటలకు ఎంతో బాధపడింది కుసుమ. అప్పుడే అదంతా బయట నుండి వచ్చి విన్న కుసుమ భర్త రాజేష్ లోపలికొచ్చి, కుసుమా, నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు. అమ్మ చాలా మంచిది. చిన్నప్పటి నుండి మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది. ఎప్పటికైనా ఏదో ఒక మంచి వ్యాపారం చేసి ఉన్నతంగా బ్రతకాలన్నదే మా అమ్మ ఆశ. నిజానికి అమ్మ కోపం నీ మీద కాదు, ఈ మధ్యతరగతి నిస్సహాయత మీద. కోడలిగా వచ్చిన అమ్మాయి కట్నం తెస్తుంది. ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసి తన కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుందామని అమ్మ అనుకునేది. కానీ తను అనుకున్నది జరగకపోవడం వల్ల ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక అప్పుడప్పుడు నీపై ఇలా చిరాకు పడుతుంది. నాకు తెలుసండి, అత్తయ్య గారు స్వతహాగా చాలా మంచి వ్యక్తి. అత్తయ్య గారి మూడ్ బాగోకపోవడానికి కారణం నిన్న పక్కింటి తాయారమ్మ పిన్ని గారు. తనొచ్చి తన కొడుక్కి సంబంధం కుదిరిందని, కట్నం 10 లక్షలని ఎన్నో గొప్పలు చెప్పింది. అత్తయ్య గారిని చులకనగా మాట్లాడింది. అప్పటి నుండి అత్తయ్య గారు దిగులుగా ఉన్నారు. ఆ కోపమే ఇప్పుడిలా ప్రవర్తించడానికి కారణం. నేనర్థం చేసుకోగలను. అన్నట్టు పొద్దున్నే ఎప్పుడు తిన్నారో రండి, మీకు భోజనం వడ్డిస్తాను. ఏదేమైనా కుసుమా, నీలా అర్థం చేసుకునే భార్య దొరకటం నా అదృష్టం. ఇలా పొగడ్తలతో నా కడుపు నిండిపోతుందనుకుంటున్నారా? రండి, భోజనానికి ఆలస్యమవుతుంది అని ప్రేమగా తన భర్తకి భోజనం వడ్డిస్తుంది. కాంతమ్మ ఒకరోజు కోపంగా ఎవరినో తిడుతూ ఇంటిలోపలికొచ్చి కూర్చుంది. అత్తగారి కోపాన్ని చూసి ఏమైందోనని దగ్గరికొచ్చింది కుసుమ. ఏమైందత్తయ్య గారు, అంత కోపంగా ఉన్నారు? ఏం జరిగింది? ఆ అరుంధతి లేదు, మన వీధి చివర వరుసలో 4వ ఇల్లు దారిలో కలిసింది. ఒకప్పుడు నా పేరు మీద ఉండే పొలం మా నాన్న నా పెళ్లి కోసం అమ్మేశాళ్లే. ఇప్పుడు ఆ పొలంలో బంగారం పండుతుంది. ఆ పొలమే అది కొన్నది. వంటి నిండా నగలు దిగేసుకొని నా ముందు పోజులు కొడుతుంది. పేరంటానికి పిలిచి నవ్వుల పాలు చేసింది. అలాగా, వాళ్ల పాపన వాళ్లే పోతారులేండి. అన్నట్టు మీ పేరు మీద ఈ ఊరి చివర కొండ మీద స్థలం ఉందని అప్పుడెప్పుడో అన్నారు కదా అత్తయ్య గారు? ఆ స్థలమా, ఎందుకు పనికిరాని స్థలం అది. పోనీ ఆ స్థలాన్ని అమ్మేద్దామన్నా ఉత్త పుణ్యానికి కూడా ఎవ్వడూ తీసుకోడు. ఎందుకు పనికిరాని స్థలం మాత్రమే మిగిలింది నాకు ఆఖరికి. అవునా? ఆ కొండ మీద ఏదో గుడి కూడా ఉంది కదా? రేపొకసారి ఆ గుడికి వెళ్దాం అత్తయ్యా. కొండ మీద గుడికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. సర్లే, రేపు పనులన్నీ తొందరగా చేసుకో, గుడికెళ్ళొద్దాం. మరుసటి రోజు తొందరగా అత్తాకోడళ్ళు పనులన్నీ ముగించుకొని కొండ మీద ఉన్న గుడికెళ్తారు. అలాగే కాంతమ్మ ఆ పక్కనే తన పేరు మీద ఉన్న స్థలాన్ని తన కోడలికి చూపిస్తుంది. ఇదిగో కుసుమా, ఇదే నా పేరు మీదున్న ఎందుకు పనికిరాని స్థలం. చూడు, పిచ్చి మొక్కలన్నీ ఎలా లేచాయో అంటూ చుట్టుపక్కల చూస్తుంది. అక్కడ పాలకూర మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. అత్తయ్య గారు, ఇటు చూడండి,
ఇవి చూస్తుంటే పాలకూర మొక్కల్లాగా లేవు? అవునా, ఏది చూడనివ్వు. ఇది పాలకూర మొక్కే. నువ్వు తెచ్చిన సంచి ఇవ్వు. ఈ పాలకూర కోసి సంచిలో నింపుకెళ్దాం. ఇద్దరూ ఆ పాలకూర మొక్కలు కోసి సంచిలో వేస్తుంటే కుసుమకి ఒక ఆలోచన మెరిసింది. వెంటనే అత్తగారితో, అత్తయ్య గారు, మీరిక్కడొకటి గమనించారా? ఈ ప్రదేశంలో ఎక్కువగా పాలకూర మొక్కలొచ్చాయి. అంటే ఈ స్థలంలో పాలకూర మొక్కలు ఎక్కువగా పెరుగుతాయని అర్థమవుతుంది. బయట చూసారా, పాలకూర చాలా ఖరీదు. మనమిక్కడ పాలకూర మొక్కలు పెంచుదాం. అవమ్మి బోలెడు డబ్బు సంపాదించొచ్చు. ఏమంటారు? నువ్వు చెప్తుంటే బానే ఉంది, కానీ ఇది మన వల్ల సాధ్యమయ్యే పని అంటావా? ఏదీ చెయ్యలేమంటే ఎప్పటికీ ఏదీ సాధించలేమత్తయ్య గారు. ప్రయత్నిస్తేనే కదా మన వల్ల అవుతుందో లేదో తెలిసేది. మనం చేసేది మంచి పని. నిజాయితీగా కష్టపడి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. రేపటి నుండి మనిద్దరం ఇక్కడికొచ్చి ఈ స్థలాన్నంతా చదును చేసి పాలకూర మొక్కలు పెంచుదాం. తర్వాత వాటిని మార్కెట్లో మంచి ధరకు అమ్ముదాం అని అంది. ఆ మాటలకి కాంతం ఆలోచనలో పడి సరేనన్నట్టు తలూపింది. మరుసటి రోజు నుండి రోజూ కొండ మీదకి వెళ్లి ఆ స్థలాన్నంతా శుభ్రం చేసి అక్కడ పాలకూర మొక్కలు పెంచుతుంటారు అత్తాకోడళ్ళు. అలా కొన్ని రోజులకు బాగా పెరిగిన మొక్కలు కోసి మార్కెట్కి తీసుకెళ్లి మంచి ధరకు అమ్ముతారు. డబ్బు సంపాదిస్తారు. తన కోడలి తెలివితేటలకు కాంతమ్మ మురిసిపోతుంది. అలా ఎప్పటిలాగే మార్కెట్కి వెళ్లి పాలకూర మొత్తం అమ్మి ఆలస్యంగా ఇంటికొచ్చారు. ఈరోజు మంచి ధరకి మార్కెట్లో పాలకూర అమ్మాం. లాభం బాగా వచ్చింది కుసుమా. అవునత్తయ్య గారు. అయ్యో రామా, మర్చిపోయాను. ఏం మర్చిపోయావమ్మా? మావయ్య గారు, మీ అబ్బాయి వచ్చే టైం అయింది. మనం ఇంతవరకు వంట చేయలేదు. ఇంట్లో ఏ సరుకులు లేవు. పాలకూర అమ్మే ధ్యాసలో పడి ఇంట్లో సరుకులు, బియ్యం, కూరగాయలు కూడా కొనుక్కురాలేదు. అన్నీ నిండుకున్నాయి. ఇప్పుడు వాళ్ళొస్తే ఏం వండాలో ఏంటో. మార్కెట్కి వెళ్తే మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు కుసుమా. ఇంతకీ వంటగదిలో చేయడానికి ఏముందో ఓసారి చూడు. అనగానే కుసుమ వంటగదిలోకెళ్ళింది. అక్కడ గోధుమ పిండి, పాలకూర తప్ప ఏం లేవు. అత్తయ్య గారు, ఇక్కడ పాలకూర, గోధుమ పిండి తప్ప ఏ సరుకులు లేవు. ఇప్పుడెలా? సర్లే కుసుమా, ఈ రోజుకి పాలకూరతో పాలకూర పరోటాలు చేసి అదే వాళ్ళకి పెట్టేద్దాం. ఒక్కరోజుకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారులే అని అంది అత్తగారు. కుసుమ ఇంక వంట చేయడానికి టైం లేక తొందరగా పాలకూరతో పరోటాలు చేస్తుంది. కుసుమా, తొందరగా భోజనం తీసుకురా, ఆకలేస్తుంది. నాన్నగారు కూడా భోజనానికి వచ్చేస్తారు. తొందరగా వస్తున్నానండి. ఈ రోజు ఏం చేసావమ్మా కుసుమా? అది మావయ్య. అదేనండి, ఈరోజు కుసుమ మనందరి కోసం వెరైటీగా పాలక్ పరోటా చేసింది. రోజు భోజనం తిని తిని బోర్ కొడుతుంది. ఈరోజు ఏదైనా వెరైటీగా తిందామంటే అవి చేసింది. అవునా, సరే కుసుమా, తొందరగా పాలక్ పరోటా పెట్టు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వెంటనే ఇద్దరికీ పాలక్ పరోటా వడ్డిస్తుంది కుసుమ. ఇద్దరూ అది తిని ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఆశ్చర్యానికి కారణమేంటో తెలియక అత్త కోడళ్ళు అయోమయంగా చూస్తుంటారు. అమ్మా కుసుమా, ఈ పాలక్ పరోటా మహా అద్భుతంగా ఉంది. ఇంతటి రుచిగల పాలక్ పరోటా నేనెప్పుడూ తినలేదు. అవును కుసుమా, నీ చేతిలో ఏదో మాయుందిలే. ఎవ్వరూ ఇంత రుచిగా చెయ్యలేరు అని ఇద్దరూ లొట్టలేసుకుని ఆ పాలక్ పరోటాని తింటారు. వాళ్ళిద్దరూ అలా తింటుంటే కాంతమ్మకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కుసుమా, వాళ్ళిద్దరూ చూసావా పాలక్ పరోటాని ఎలా లొట్టలేసుకుంటూ తింటున్నారో? వాళ్ళలా తింటుంటే నాకొక మంచి ఆలోచన వచ్చింది. మనం ఎలాగో పాలకూరని సొంతంగా పండిస్తున్నాం. ఆ పాలకూరతో ఈ చలికాలం వేడివేడిగా పాలక్ పరోటాలు చేసి అందరికీ అమ్మితే ఎలా ఉంటుందంటావు? ఏంటి, మనం పాలక్ పరోటాలు అమ్మాలా? అత్తయ్య గారు, మీ ఐడియా వర్కౌట్ అవుతుందంటారా? నాకేదో డౌట్గా ఉంది. డౌట్ ఎందుకు కుసుమా? ఇప్పుడే రాజేష్ చెప్పాడు కదా, నీ చేతిలో ఏదో మాయుందని, ఇంత రుచిగా ఎవరూ చెయ్యలేరని. అందుకే ఓసారి ప్రయత్నిద్దాం. నువ్వే ఓసారి నాతో అన్నావుగా, ప్రయత్నిస్తేనే కదా మంచి ఫలితం వచ్చేది అని. మనం ప్రయత్నించైతే చూద్దాం అంది.
దాంతో కుసుమ అయోమయంగా తలూపింది. మరుసటి రోజు నుండి ఆ ఊళ్ళో తాము పండించిన పాలకూరతో ఒక బండి పెట్టి దానిమీద పాలక్ పరోటాలు చేస్తూ అందరికీ అమ్ముతుంటారు. ఆ చలికాలంలో వేడివేడి పరోటా వాసనకి అందరూ ఆ బండి దగ్గరికొచ్చి వాటిని కొనుక్కుంటారు. పరోటాలు అందరికీ నచ్చడంతో అందరూ అక్కడికే వచ్చి కొనుక్కుంటారు. అలా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా అత్తాకోడళ్ళిద్దరూ ఎంతో కష్టపడి పాలక్ పరోటాలమ్మి డబ్బు సంపాదించడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఫేమస్ అయిపోతారు. కాంతమ్మకు అర్ధరాత్రి విపరీతంగా ఆకలేసింది. లేచి సరాసరి వంటగదికెళ్ళింది కాంతమ్మ. అప్పటికే అక్కడున్న వంటకాలన్నీ ఖాళీ అయిపోయాయి. వాటిని చూసి దిగులు పడుతూ కడుపు నిండా నీళ్లు తాగింది. ఇంతలో అక్కడికి కాంతమ్మ కోడలు కాంచన వచ్చింది. అదేంటత్తయ్యా, మీరింకా పడుకోలేదా? ఈ రోజెందుకో నిద్ర రావటం లేదమ్మా. పైగా చలికి తట్టుకోలేకపోతున్నాను. చలెక్కువవుతుంది. తట్టుకోవటం కాస్త ఇబ్బందిగా ఉంది. ఆకలి వేసిలా వచ్చాను. వచ్చి చూస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకే నీళ్లు తాగేశాను. అయ్యో అత్తయ్యా, నాకొక్క మాట చెప్పుండొచ్చు కదా. కాసేపు ఉండండి, మీకోసం నేను వేడిగా ఏదైనా చేస్తాను. మరేం పర్వాలేదమ్మా. ఇంకొన్ని గంటలాగితే తెల్లారిపోతుందిగా. ఉదయం ఏదైనా వండుతావు కదా, అప్పుడు తింటాలే. అలా కాంతమ్మ అనడంతో కాంచన మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే వేడివేడిగా ఇడ్లీలు చేస్తుంది కాంచన. ఆకలితో ఉన్న కాంతమ్మ ఇడ్లీలని ఆవురావురుమంటూ తింది. ఇంతలో అక్కడికి కాంతమ్మ భర్త రంగయ్య వస్తాడు. తన భార్య తినటం చూసి, ఆ తినడం ఏంటే, నిన్నెవ్వరూ ఎత్తుకెళ్ళట్లేదు. కాస్త నిదానంగా తినొచ్చు కదా. మేమేం నీ ఇడ్లీలు లాగేసుకొని తినట్లేదుగా. అది కాదండి, అర్ధరాత్రి పూట నాకు బాగా ఆకలేసింది. అప్పుడు తినడానికి ఇంట్లో ఏం లేవు. అందుకే ఉదయాన్నే ఇలా తింటున్నాను. అవునా, అయితే తిను తిను. ఆకలితో ఉండటం అంత మంచిదేం కాదు. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. మన పొలం దగ్గర పందికొక్కుల గోల ఎక్కువైందంట. దక్షిణం వైపు నుండి రోజు పందులొచ్చి పంటను నాశనం చేస్తున్నాయంట. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పంట మొత్తం నాశనం అయిపోతుంది. చేతికి చిల్లి గవ్వ రాదు. నీ కొడుకేం చేస్తున్నాడు? వాడు రోజు పొలానికి కాపలాగా వెళ్తున్నాడుగా. ఏటి ఆడా? అసలు ఆ పొలం వైపే కన్నెత్తి చూడట్లేదు. ఆని నమ్ముకుంటే అంతే సంగతి. ఎదిగిన కొడుకు తండ్రికి తోడుగా ఉంటాడు అనుకున్నా. కానీ ఆడి భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. కావాలంటే కోడల్ని అడుగు. ఆడు రోజు పొలానికి కాపలాగా వెళ్తున్నాడా? చెప్పమ్మా కాంచనా. అది అది మావయ్య, ఆయన చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటకెళ్ళడానికి భయపడుతున్నారు. చలికాలం కదా, కొన్నాళ్ల పాటు ఆయన ఇంట్లో ఉంటేనే మంచిదనిపిస్తుంది నాకు. మొన్న మధ్య పొలానికెళ్తే జ్వరం వచ్చింది. ఈ విషయం మీతో చెప్పలేదు. అమ్మా కాంచనా, భర్తకి ఇబ్బంది అవ్వకూడదని నువ్వు ఆలోచిస్తున్నావు. అది మంచి విషయమే. కానీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలిగా. భర్త బాధ్యత మరిస్తే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ నువ్వు నీ భర్తని వెనకేసుకొస్తే అది మున్ముందు నీకే ప్రమాదమై కూర్చుంటుంది. భార్య అంటే కేవలం భర్త గురించి మాత్రమే కాదు, కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి. మనం ఈ రోజుట బతుకుతున్నామంటే దానికి కారణం ఆ పొలమే కదమ్మా. పంట బాగా పండితే చేతికి డబ్బులు వస్తాయి. డబ్బుతో మనం ఏడాది పాటు ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఆ పంటని దగ్గరుండి మరీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఓసారి ఆలోచించమ్మా. ఇప్పుడు నీ మొగుడు రంగా ఏం చేస్తున్నాడు? మావయ్య, ఆయన నిద్రపోతున్నారు. వెళ్ళి పిలుచుకురానా? వద్దమ్మా, ఇప్పుడేమొద్దులే. ఆడు నిద్ర లేచాక కాస్త వివరంగా చెప్పు. అన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పు. అలాగే మావయ్య. అలా కాంచన అక్కడి నుండి వచ్చేస్తుంది. తన గదిలోకి వచ్చి నిద్రపోతున్న రంగని చూసింది. రంగపై కాస్త కోపం వచ్చింది. ఆ కోపంతోనే నిద్రలేపింది. ఏవండి, మిమ్మల్నే! నిద్రలేవండి. బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రపోతూనే ఉంటారా? లేవరా? అబ్బా, లేస్తున్నానుండవే.
ఇంకొంచెం సేపు పడుకో నువ్వు. ముందు లేస్తారా లేవరా? ఎన్నిసార్లు పిలవాలి? నిద్ర లేవండి అంటూ కాంచన బిగ్గరగా అరుస్తుంది. ఆ అరుపుకి రంగా టక్కున లేచాడు. కోపంగా ఉన్న కాంచనని చూసి తిట్టుకుంటాడు. ఏమైందో ఇప్పుడు? ఎందుకట్ట అరుస్తున్నావు? మనశ్శాంతిగా నిద్ర కూడా పోనివ్వవా? ఎంతసేపు నిద్రపోతారండి? రోజంతా ఇంట్లో ఉండి నిద్రపోతూనే ఉంటారా? మగాడన్నాక సంపాదించాలి. అలాంటిదేం చెయ్యట్లేదు కదా మీరు. తినటం, నిద్రపోవటం, ఈ 2 పనులే కదా చేస్తున్నారు. ఏంటే ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? కొంపదీసి దయ్యంగాని దూరిందా ఏంటి? అవునండి, దయ్యమే దూరింది. మిమ్మల్ని బద్ధకస్తుని చేసి నేను చాలా తప్పు చేశాను. చాలా రోజులు మీరు మారతారని చూశాను. ఇంట్లో మావయ్య కష్టం చూసైనా మీలో మార్పొస్తుందనుకున్నా. కానీ మీలో ఎటువంటి చలనమూ లేదు. మీరు మారతారనే నమ్మకం కూడా నాకు లేదు. ఏం చేయమంటావు చెప్పు? నాకు ఉద్యోగం ఎవరిస్తారిక్కడ? అయినా నేను ఉద్యోగం చెయ్యాల్సిన కర్మ నాకు పట్టలేదు. బంగారం లాంటి పొలం ఉంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఏడాదికి సరిపడా డబ్బు వచ్చేస్తుంది. దానికి అంతలా కోప్పడటం ఎందుకు? మన పొలంలోకి పందికొక్కులు పడి నాశనం చేస్తున్నాయంట. ఈసారి పంట కాపాడుకోకపోతే మన చేతికొచ్చే అవకాశం తక్కువ అని మావయ్య గారు చెప్పారు. అందుకిప్పుడు ఏం చెయ్యాలంట? పొలానికి ఆయన్ని కాపలాగా వెళ్ళమను. ఈ విషయం నీకెందుకు చెప్తున్నాడు? అంటే మీరేం చెయ్యరా? మీకు బాధ్యత లేదా? ఇందాకే కదా ఆ పొలం గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు దాన్ని లెక్క చేయట్లేదు. నిమిషానికొక్క మాట. బద్ధకం వల్ల మీరు చాలా తప్పులు చేస్తున్నారు. చాలా చేసేస్తున్నారు. అలా కాంచన అనడంతో రంగకి కోపం తన్నుకొస్తుంది. కోపంలో కాంచనపై చేయి చేసుకుంటాడు. చెంపదెబ్బ శబ్దం మరొక గదిలో ఉన్న రంగయ్య, కాంతమ్మలకి వినిపిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకుంటారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న కాంచనని చూస్తే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. ఛీ, నువ్వేం మగాడివిరా? ఆడదాని మీద చెయ్యి చేసుకున్నవాడు అసలు మగాడే కాదు. ఇన్నాళ్ళు నువ్వు నా మాట వినకున్నా కోడలి మాట వింటున్నావని మౌనంగా ఉన్నాన్రా. కానీ ఇప్పుడు నీ భార్య పైనే చెయ్యి చేసుకున్నావంటే నీ బతుకేంటో ఇప్పుడే అర్థమవుతుంది. తప్పు చేసావు రోయ్, చాలా పెద్ద తప్పు చేసావు. అమ్మా కాంచన, నువ్వేం బాధపడకు తల్లి. అలా కాంతమ్మ తన కోడలు కాంచనని ఓదార్చింది. అదే సమయంలో కాంచనకి ఒక ఆలోచన వస్తుంది. ఆవేశంగా తన అత్తమామల్ని చూసి, అత్తయ్య, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా, ఏం నిర్ణయించుకున్నావు? వాడేదో ఆవేశంలో నీపై చెయ్యి చేసుకున్నాడు. వాణ్ణి పట్టించుకోవద్దమ్మా. అది కాదత్తయ్యా, నేను ఆయన గురించి ఆలోచించట్లేదు. మన పొలం గురించి ఆలోచిస్తున్నాను. రేపటి నుండి మనం పొలం దగ్గరే ఉందాం. పొలానికి కాపలాగా ఉందాం అత్తయ్యా. ఈ చలికాలం పూర్తయ్యేదాకా మనం అక్కడే ఉందాం. అమ్మా కాంచన, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. నీకు అక్కడ సమస్య అర్థం కాదు. నా మాటిను, చాలా ఎక్కువ అవుతుంది. నువ్వు అక్కడ ఉండలేవు తల్లి. పర్వాలేదు మావయ్య, చలికి ఇబ్బంది పడకుండా అక్కడ చలిమంట వేసుకుందాం. పొలం వద్దే గుడిసెను ఏర్పాటు చేసుకుందాం. అక్కడే వంటలొండుతాను, అక్కడే తిందాం. హా, చాలా మంచి నిర్ణయం తల్లి. ఇది కదా తెగింపు అంటే. మేం పొలం గురించి బాధపడుతుంటే నీ నిర్ణయంతో ఆ బాధ పాటపంచలు చేసేస్తావు. అయితే రేపటి నుండే పొలం దగ్గరికి వెళ్దాం మావయ్య. అలా కాంచన నిర్ణయం ప్రకారం కాంతమ్మ, రంగయ్యలు పొలం చేరుకున్నారు. అక్కడే గుడిసె ఏర్పాటు చేసుకుంటారు. ఆ పొలమే కాకుండా చుట్టుపక్కల పొలాలకు చాలా మంది కాపలాగా ఉంటారు. అందరూ కాంచన వేసిన పెద్ద చలిమంట దగ్గరికి చేరుకొని హుషారుగా పాటలు పాడతారు. కాంతమ్మ, రంగయ్యలు వాళ్ళని చూసి సంతోషిస్తారు. ఇక అర్ధరాత్రి పూట కాంతమ్మకు ఆకలి వేస్తుంది. అప్పుడే కాంచన తన అత్తకు వేడివేడిగా వంటలు చేసి పెడుతుంది. అత్తయ్య, ఇకపై అర్ధరాత్రి వేళ నేను మీకోసం వేడివేడి వంటలు చేస్తాను. కడుపు నిండా తినండి. అమ్మా కాంచన, నేను కూడా అర్ధరాత్రి తినటం అలవాటు చేసుకుంటాను. ఈ చలిలో పొలం దగ్గర చలిమంట ముందు కూర్చొని నువ్వు చేసే వంటకాలు తింటుంటే భలే ఉంటది. అంతా బానే ఉంది గాని వీడు మాత్రం ఇప్పటి వరకు ఇల్లొదిలి రాలేదు. వెళ్ళి వాణ్ణిక్కడికి తీసుకురా కాంచనా.
వాడు నా మాట అస్సలు వినడు, నీ మాటే వింటాడు. చూడండత్తయ్యా, కడుపు కాలితే అందరూ గుర్తొస్తారు. నిన్న ఆయన చేసిన పనేమైనా బావుందా? నా మీద చెయ్యి చేసుకున్నారు. ఇప్పుడక్కడ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆయన్నే వండుకొని తినమని చెప్పొచ్చాను. వాడు చేసింది తప్పే. ఆ తప్పు తెలుసుకొనొస్తే బావుంటుంది. కాని వాడు మొండిగటం. ఎవ్వరు చెప్పినా వినడమ్మా. పంతంతో అక్కడే ఉంటాడు. అలా కాంతమ్మ కాంచన మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రంగ వస్తాడు. తన తల్లిని భార్యని చూసి తలదించుకుంటాడు. కాసేపు మౌనంగా ఉన్న తరువాత, కాంచన, నువ్వు చెప్పింది నిజమే. మగాడన్నాక బాధ్యతగా ఉండాలి. నేనా పని చెయ్యలేదు, బద్ధకంగా ఉండిపోయాను. ఇప్పుడే నాకు నేను చేసిన తప్పు తెలిసొచ్చింది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇప్పటి వరకు మీకోసం నేనేం చెయ్యలేకపోయాను. రేయ్ రంగా, కన్నవాళ్ళం నువ్వే పని చేసినా క్షమించేస్తాం. ముందు నీ భార్యను అడుగురా. తన ఇంటి గురించి, పొలం గురించి ఎంత ఆలోచించిందో. అవును బాబు, ఈ జనం చూడు, చలిమంట ముందు ఎంత ఆనందంగా ఉన్నారో. అర్ధరాత్రి పూట కాంచన అందరికీ భోజనాలు చేసి పెడుతుంది. మనమే కాదు, మన చుట్టుపక్కల పొలాల వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి కడుపు నిండా భోంచేసి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కోడలు చేసే మంచి పని చాలా గొప్పదిరా. అలా కాంతమ్మ రంగయ్య చెప్పిన తరువాత రంగ క్షణం కూడా ఆలోచించకుండా కాంచన ముందుకు వెళ్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాంచన, నాకు బాగా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెడతావా? నేను చేసిన తప్పుకి క్షమించు. ఇకపై బాధ్యతగా ఉంటాను. పొలాన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఇప్పటికైనా అన్నం పెట్టవా? చూడండి, బంధాలు, ప్రేమానురాగాలు చాలా గొప్పవి. మీరికపై బాధ్యతగా ఉంటారని అనుకుంటున్నాను. పదండి, అన్నం వడ్డిస్తాను. అలా కాంచన తన భర్తని క్షమించేసింది. ఇక ప్రతిరోజు పొలానికి రాత్రిపూట కాపలా కాస్తాడు రంగ. అందరికీ చలిలో అర్ధరాత్రి వేడివేడిగా వంటలు చేసి వడ్డిస్తుంది కాంచన. పందికొక్కుల నుండి తమ పంటను అలా కాపాడుకొని నష్టం రాకుండా చూసుకుంటుంది కాంచన కుటుంబం. అలా ఆ ఊరు మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుంది.